గోల్డ్ ఎప్పుడు సేఫ్ అంటారు. సిల్వర్‌లో భారీగా ప్రాఫిట్స్ వస్తాయంటారు. కానీ ఎవ్వరూ చెప్పని కాయిన్‌కి అదర్ సైడ్ ఒకటుంది. రేపొద్దున మన ఇండియా రూపాయి స్ట్రాంగ్ అయితే మీ దగ్గరున్న గోల్డ్ వాల్యూ పడిపోవచ్చు. అలాగే సిల్వర్‌కి ఒక బెటర్ ఆల్టర్‌నేటివ్ వస్తే దాని డిమాండ్ క్రాష్ అయిపోవచ్చు. అందుకే ఈరోజు గోల్డ్, సిల్వర్‌లో ఉన్న రియల్ రిస్క్ ఏంటి? స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? దీని గురించి ప్రాక్టికల్‌గా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ ఫ్రెండ్స్. మనం గోల్డ్ రేట్ పెరుగుతుందంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ దాని వెనుకున్న ఒక హిడెన్ లాజిక్ ఏమిటంటే కరెన్సీ రిస్క్. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్ ప్రైస్‌ని ఎప్పుడు డాలర్స్‌తో కొలుస్తారు. ఇండియాలో ఆ రేట్ ఎలా డిసైడ్ అవుతుందంటే గోల్డ్ ప్రైస్‌ని డాలర్స్ కరెన్సీతో మల్టిప్లై చేస్తే ఇండియాలో రేట్ వస్తుంది. అంటే దీని అర్థం ఫ్యూచర్‌లో ఇండియా బాగా డెవలప్ అయ్యి ఒక రూపాయి స్ట్రాంగ్ అయ్యి డాలర్ రేట్ తగ్గితే గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ ప్రైస్ అలాగే ఉన్నా సరే మన ఇండియాలో మాత్రం గోల్డ్ రేట్ పడిపోతుంది. ఇది చాలా మంది ఇగ్నోర్ చేసే పెద్ద రిస్క్. దీంతో పాటు సెంట్రల్ బ్యాంక్ డిమాండ్. సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది. సెంట్రల్ బ్యాంక్ అమ్మితే గోల్డ్ రేట్ తగ్గుతుంది. ఇది షార్ట్ టర్మ్ లో తగ్గొచ్చు. ఒకవేళ వాళ్ళు అమ్మడం షార్ట్ చేసిన వెంటనే షార్ట్ టర్మ్ లో గోల్డ్ ప్రైస్ తగ్గిపోతుంది. అయితే గోల్డ్ లో ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే స్కేర్సిటీ. భూమిలో గోల్డ్ లిమిటెడ్ గా ఉంది. మైనింగ్ చేయడం చాలా కష్టం. అందుకే డిమాండ్ తగ్గినప్పుడల్లా సప్లై ఒక్కసారిగా పెరగదు. కాబట్టి గోల్డ్ రేట్ పూర్తిగా కొలాప్స్ అవ్వడం చాలా రేర్. కానీ గుర్తుపెట్టుకోండి, గోల్డ్ మీకు వడ్డీ ఇవ్వదు, డివిడెన్స్ ఇవ్వదు. కేవలం దాని రేట్ పెరిగితే మాత్రమే మనకి ప్రాఫిట్స్ వస్తాయి. ఇక సిల్వర్ విషయానికి వస్తే ఇది ఒక ఇండస్ట్రియల్ మెటల్ అంటారు. అంటే సోలార్ ప్యానల్స్ లో, ఎలక్ట్రికల్స్ వెహికల్స్ లో, ఈవీ వెహికల్స్ లో, తర్వాత ఎలక్ట్రానిక్స్ లో, చిప్స్ లో దీన్ని ఎక్కువగా వాడతారు. అంటే ఇక్కడ ఒక పెద్ద రిస్క్ ఉంది. ఇండస్ట్రీలు ఎప్పుడు ఖర్చు తగ్గించాలని చూస్తాయి. రేపొద్దున కస్టమర్ అంత ప్రైస్ ఎఫర్ట్ చేయనప్పుడు ఇండస్ట్రీలు తీసుకోవు. సో ఫ్యూచర్ లో సిల్వర్ బదులుగా ఏదైనా కాపర్, మెగ్నీషియం ఏదైనా ఆల్టర్నేటివ్ మెటీరియల్ దొరికితే ఇండస్ట్రీస్ అన్ని షిఫ్ట్ అయిపోతాయి. సిల్వర్ కున్న డిమాండ్ ఒక్కసారిగా క్రాష్ అయిపోతుంది. సిల్వర్ లో స్పెక్యులేషన్ ఎక్కువ. అంటే ఈ సంవత్సరం 30-40% పెరిగితే నెక్స్ట్ ఇయర్ 40-50% తగ్గిపోతుంది. ఒక ఇయర్ 20% పెరుగుతుంది, ఇంకో ఇయర్ తగ్గిపోతుంది. ఇక్కడ గ్రీడ్ అండ్ ఫియర్ చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తాయి. అంటే మనల్ని కంట్రోల్ చేసుకునే ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్ సిల్వర్ లో పెట్టాలి. అందుకే సిల్వర్ అనేది సేఫ్ గేమ్ కాదు, చాలా జాగ్రత్తగా ఆడాల్సిన కంట్రోల్ గేమ్. మరి ఎలా చేయాలి? మరి ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ ఉంది. మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ లో 10-20% మాత్రమే గోల్డ్ లేదా సిల్వర్స్ లో పెట్టాలి. అంటే కమ్యూనిటీ మార్కెట్స్ లో పెట్టాలి. ఎందుకంటే మీ దగ్గర 10 లక్షలు ఉంటే ఆర్ఎల్స్ ఒక 1 రూపీ అనుకుంటే దాంట్లో 20% మాత్రమే గోల్డ్ అండ్ సిల్వర్స్ లో పెట్టాలి. ఎగ్జాంపుల్ 10 లక్షలు తీసుకోండి. అక్కడ మాక్సిమం 1-2 లక్షలు మాత్రమే కమ్యూనిటీ మార్కెట్స్ లో పెట్టాలి. అంటే సిల్వర్, గోల్డ్ మెన్స్ మీరు ఏదైనా కమ్యూనిటీ మార్కెట్ అనుకోండి. 100% మనీని కమ్యూనిటీ మార్కెట్స్ లో పెట్టడం చాలా డేంజర్. ఎందుకంటే వీటి రేట్లు ఇంటర్నేషనల్ మార్కెట్స్ తో డిమాండ్ తో లింక్ అయి ఉంటాయి. స్టాక్ మార్కెట్ లాగా మన రూపీతో లింక్ అయి ఉండవు. ఒకవేళ అక్కడ ఏమన్నా పడిపోయిందంటే డెఫినెట్ గా మన రూపీ పడిపోతుంది. సో మన రూపీ డెవలప్ అయితే కరెన్సీ పడిపోతుంది అంటారు. అంటే మన కరెన్సీ డెవలప్ అవుతుంది, డాలర్ కరెన్సీ పెరుగుతుంది. డాలర్ కరెన్సీ తగ్గిపోతుంది, మనకు రూపీ డెవలప్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేట్ తగ్గిపోతుంది. అప్పుడు డాలర్స్ మల్టిప్లై చేసే రూపీ రేట్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా మన ప్రైస్ తగ్గుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్, సిల్వర్ కి రేటు పెరిగినా సరే అంత పెరిగి మన ఇండియాలో పెరగదు. సో ఇది ఇక్కడ ఇన్వెస్టర్స్ లాస్ అవుతారు. సో బయింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? మీరు కొనేటప్పుడు మీ అవసరాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఒకవేళ 1-2 ఏళ్లలో పెళ్లి లేదా ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నాయంటే మీ దగ్గర మనీ ఉంటే వెంటనే కొనేయండి. లేదంటే మీ ఇన్వెస్టర్స్ ని కనుక్కొని కొంచెం ఇన్వెస్ట్ చేసుకోండి. లేదా మీ అవసరం 5-10 ఏళ్ల తర్వాత అనుకుంటే మంత్లీ కొంచెం కొనాలి. అంటే సిప్స్ లాగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం. సో దానిలాగా మంత్లీ ఒక 10,000, 20,000, 30,000 ఇలా మీ అవసరాలను బట్టి కొనుక్కోవాలి. లాంగ్ టర్మ్ తీసుకుంటే. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రేట్లు తగ్గినప్పుడు భయపడిపోయి ప్యానిక్ సెల్లింగ్ చేయొద్దండి. గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాయి. లాస్ట్ లో ఉన్నప్పుడు ఎమోషనల్ గా డిపెండ్ చేసుకోకండి. కానీ గుర్తుంచుకోండి, మార్కెట్ ని బీట్ చేయడం కానీ మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా దానిని ఒక్కసారిగా అమ్మేయద్దండి. ఫైనల్ ఒక మాట, గోల్డ్ ప్రొటెక్ట్స్ యువర్ హెల్త్, సిల్వర్ టెస్ట్ యువర్ పేషెన్స్, బట్ డిసిప్లిన్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్. గోల్డ్ మీ వెల్త్ ని కాపాడొచ్చు, సిల్వర్ మీ పేషెన్స్ ని టెస్ట్ చేయొచ్చు, కానీ మన భవిష్యత్తు నిర్ణయించేది మాత్రం మన ఆలోచనలే. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఇక్కడ ఇచ్చిన డేటా అంతా నా ఓన్ రీసెర్చ్ తో బయటపడింది. ఇది ఆర్థిక సలహా కాదు. నేను సెబీ నమోదు చేసిన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని కాదు. పెట్టుబడి చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఫ్యూచర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.